హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా? జెమినీ ఏఐలో మీకు ఎడిటింగ్ నచ్చితే విత్ ఇన్ ఏ మినిట్లోనే మీ ఫోటోతో కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఇలాంటి ఏఐ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసి కాపీ చేయండి. ఆ తర్వాత క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ ఫస్ట్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పగిడి మహీంద్రా ఉందా, ఇక్కడ మీ నేమ్ రాసుకోవాలి. పగిడి మహీంద్రా నేమ్ దగ్గర మీ నేమ్ రాసుకోవాలి. ఎగ్జాంపుల్గా రాస్తాను చూడండి. నేమ్ రాశాను. ఇక్కడ పగిడి మహేంద్ర కుమార్ అని ఉందా, ఇక్కడ కూడా మీ నేమ్ రాసుకోండి. పూర్తి పేరు రాసుకోండి లేదా నిక్ నేమ్ మహి అని రాసుకోండి, మీ ఇష్టం. పైకి వెళ్ళండి. ఇక్కడ మీకు షర్ట్ కలర్ అని ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే పైకి తీసుకెళ్తాను మిమ్మల్ని ఒకసారి. రెడ్ షర్ట్, ఇక్కడ రెడ్ షర్ట్ అని ఉంది అవుట్ఫిట్ దగ్గర. ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఇవ్వండి, మీకు నచ్చినట్టు వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్గా బ్రైట్ బ్లూ అని ఇచ్చాను. అక్కడ బ్రైట్ బ్లూవే కాదు, ఏ కలర్ అయినా వచ్చు. గ్రీన్, ఎల్లో, బ్లాక్, మీరు ఏ కలర్ ఇచ్చినా క్రియేట్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. నాది ఒక చిన్న సలహా, మీరు ఇచ్చే ఫోటో అనేది ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంత అందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఆ ప్రాంప్ట్లో మీకు కార్ కలర్ కూడా మార్చుకోవచ్చు. కార్ కలర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి కలర్ కూడా మార్చవచ్చు. మీ ఒపీనియన్ అది. సో ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేస్తుంది చూడండి. చాలా బాగా వచ్చిందా? ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుందండి. 2-3 సార్లు ప్రయత్నించండి, 2-3 మోడల్స్ వస్తాయి మీకు నచ్చినట్టు. ఓకే, షర్ట్ కలర్ రెడ్ ఉంచిస్తే సరిపోతుంది, ఇంకా రెడ్ బాగా కనపడుతుంది కాబట్టి. ఫోటో పైన నొక్కి పట్టాను, డౌన్లోడ్ ఇమేజ్, డౌన్లోడ్ అయ్యి నా ఫోన్లోకి డౌన్లోడ్ అయింది. లేదా ఫోటో పైన ట్యాప్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా నా ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీ ఫొటోస్తో క్రియేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.